మున్సిపల్ కమిషనర్కు ఎవరు ఆర్డర్స్ ఇచ్చారో అది చెప్తారు. మున్సిపల్ కమిషనర్కు ఆర్డీఓ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందంట. మీరు అఫీషియల్గా ఇవ్వండి అమ్మా, అప్పుడు చెప్తామని చెప్తాం. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ అవుతాం, హ్యూమన్ రైట్స్కి వెళ్తాం, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. మాకు చట్టం మీద తెలియదు, మేము చట్టసభలలో కూర్చున్న వాళ్ళు చాలా క్లియర్. వాళ్ళని మీ కలెక్టర్ నియమనం హ్యూమన్ రైట్స్ కింద అది ఈ పట్టణంలో ఇది ఒక్కటే అసైన్లో కడతాలంటే అది ఆయన ఉత్త మనిషి, మెడికల్ కాలేజ్ తెచ్చిన మనిషి ఉంటుంది అన్నట్టు ఉండదు. నేను దయచేసి మీకు ఒకటే రూల్ మేము క్రాస్ చేస్తే మమ్మల్ని సార్ అది అసైన్ నెంబరు సార్ ముచ్చట పక్క పెట్టు. నీ చేతుకుంటా ఎన్ని అసైన్ వాటికి సంతకాలు పెట్టినావు చెప్పనని ఇదంతా ఇప్పుడే ఇస్తాను. సర్వపురం లిస్టు నీవు చేసింది నువ్వు వచ్చినా కదా, నిన్నే అడుగుతానా నేను. వాళ్ళు ఎందుకు అడుగుతా, వాళ్ళని అడిగిన ఆల్రెడీ నేను, వాళ్ళందరినీ అడిగింది నేను. నువ్వు ఇప్పుడే తెప్పిస్తా నేను. ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మొత్తం వస్తుంది ఎంతసేపు అట్లా. అది 15 రోజులు పడుతుంది కదా. మా వాళ్ళు ఊళ్ళో పోయి మా పార్టీ వాళ్ళని చెప్తే అన్నీ పట్టుకోండి. నేనేమంటున్నా, అధికారులు ఇన్వాల్వ్ కాకండి. ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఎవరో రమ్మని చూసుకుంటాను. నేను చెప్తున్నా, అనవసరంగా మీ ఉద్యోగాలకే సార్ ముందే చెప్తాను నేను. నాకు చట్టం తెలుసు, రూల్స్ తెలుసు, అన్నీ తెలుసు. మీరు ఇక్కడ ఏం జరిగిందన్నది కూడా నాకు తెలుసు. ఇంత మంచి కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయకండి. ఒక మనిషి చనిపోతే గింత టూ మచ్ ఉంటుందా, గింత చిల్లర ఉంటుందా? మీకేం సంబంధం అండి? రూల్ ఉంటే చెప్పి మేము ఆపుతాం, రూల్ ఉంటే చెప్పి ఆపుతాం. మీరు రూల్ను ఎట్లా క్రాస్ చేసిలో మాకు తెలుసు. ఎంతమందికి నువ్వే వచ్చా మందికి ఇచ్చినాం మీ సర్వాపురంలో. అట్లా ఉండదండి. మీరు ఉద్యోగస్తులు మీ ఉద్యోగాలు పణం పెట్టుకొని వస్తా అంటే రండి, లేదంటే రాజకీయంగా మేము తెలుసుకుంటాం. మేము ఎవరినేమంటే ఉద్యోగస్తుల జోలికి రాను కూడా రాము. మేము వాళ్ళతో కూడా అదే ఇప్పుడు మీరెందుకండి వాళ్ళెవరో ప్రేయర్ పెట్టి చేస్తున్నారు ఎందుకండి? ఇది పద్ధతి కాదు కదా. ఏం చేస్తానో మేము మంది జాగాలు కబ్జా చెప్తారా అండి? మా స్థలాన్ని మా ఇంట్లో మేము ఏమైనా భాగవతం ఆడించుకుంటామండి. మీకేం సంబంధము? సార్ ఎవరండి? ఆయన కూడా ఒక ఎంప్లాయ్ అండి. పబ్లిక్ రెవెన్యూ తోటే బతుకుతాండి ఆయన కూడా. మీ ఆర్టీఓ తోటే మాట్లాడినా, కుమారాణితో. అట్లా కాదండి, మీరు డిసైడ్ చేసుకోండి. వీడికి వచ్చే స్పాట్ మీదకి వచ్చే ఎవరైనా డిసైడ్ చేసుకోండి. మేము కాదు డిసైడ్ చేయాలి. మేము ఆల్రెడీ చెప్పాల్సింది చెప్పినాం, మీడియాకి చెప్పినాం, అందరు చెప్పినాం. చట్టాన్ని మేము గౌరవిస్తాం. మీరు చెప్పండి. పెద్ద సోర్సనటి ప్రాంతానికి చట్టసభలలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి చనిపోతే సొంత స్థలంలో విగ్రహం పెట్టుకోవడం అంటే అట్లా అనుకుంటే నర్సంపేట్ల ఎన్ని వేల కుటుంబాలకు ఇచ్చేళ్ళు పర్మిషన్లు చెప్పండి. రమ్మడం మీ వెనకెవరు ఆడిస్టోలో రమ్మని రాదబ్బా. ఎంఆర్ఓకి చెప్పు, మీ ఎంఆర్ఓకి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆడియోని ఇవ్వను, ఆడియోకి కలెక్టర్ని ఇవ్వను. ఎందుకు ఈ లోళ్ళంతా ఇవ్వమని మేము దాన్ని తేలుస్తాం. వాళ్ళని కూడా మేము హ్యూమన్ రైట్స్ కింద పెడతాం. ఎందుకు పెట్టాం? బరాబర్ పెడతాం. హ్యూమన్ రైట్స్ కింద పెట్టేస్తాం మేము కూడా. మనిషి యొక్క విలువను తీసేసి మానవ హక్కులు కాలరాసేది అధికారులా కాదు కదా. రాజకీయ నాయకులు చేస్తారు కాబట్టి, ఇక్కడ చేస్తారు కాబట్టి మేము వాళ్ళతో కొట్లాడుతున్నాం. మీకెందుకు ఈ పంచాయతీ? పాస్ పుస్తకం వచ్చింది సార్. ఓకే, ఓకే సార్. పాస్ పుస్తకం వచ్చింది. జన్ను కొమరం ఎవరికి అమ్మింది? మంచి కావాలండి. రిజిస్టర్డ్ కదా, రిజిస్ట్రేషన్ మాకున్న వాళ్ళ చేతులు ఎత్తేసిళ్ళు. నేను మాట్లాడింది